టెంట్ ని కట్టేసాము. మా టెంట్ కి ఏంటంటే సైడ్ విండో లాగా వచ్చి జిప్ వచ్చి ఉంటుంది. ఆ జిప్ ఓపెన్ చేసి విండోలా ఉన్న క్లాత్ ని ఓపెన్ చేసుకోవచ్చు. అలా 2 సైడ్స్ ఉన్నాయి, చిన్న చిన్న విండోస్ లాగా. ముందు డోర్ కి కూడా అలానే ఉంటుంది, పెద్ద క్లాత్ డోర్ లాగా ఇచ్చి జిప్ ఇచ్చున్నారు. ఆ జిప్ ఓపెన్ చేసి డోర్ లాగా ఉన్న క్లాత్ ని ఓపెన్ చేసుకోవచ్చు. ఆ టెంట్ లో ఉంటే మనము పూరి గుడిసెలో ఉన్నంత ఫీలింగ్ వస్తుంది. లోపల ఇంటీరియర్ డిజైన్ కానీ లోపల చల్లదనం గాని చాలా బాగుంది. అంతా సెట్ చేసుకున్నాము. ఇంకా చికెన్ కర్రీ చేసుకుందామని మా ఫ్రెండ్ చికెన్ కర్రీని కడగడానికి ఆ చెరువు దగ్గరికి వెళ్లి చికెన్ ని కడుగుతూ ఒక చేప పిల్లని చూసాడంట. దాన్ని చూసి మా దగ్గరకు వచ్చి, అరే చికెన్ కర్రీతో పాటు ఫిష్ ఫ్రై కూడా చేసుకుందాము, ఇక్కడ లైవ్ ఫిషెస్ ఉన్నాయి కదా, టేస్ట్ సూపర్ గా ఉంటుందని చెప్పేసరికి మేము కూడా టెంప్ట్ అయిపోయి సరే అన్నాము. సరే అన్నామే కానీ ఆ చేపల్ని పట్టడానికి మా దగ్గర థింగ్స్ ఏమీ లేవు. ఎలాగా చేపలు పట్టాలి? చేపలు పట్టడానికి చుట్టుపక్కల ఏమైనా దొరుకుతుందేమో అని తలా ఒక దిక్కుకి వెళ్ళాము. అయితే మా వాళ్ళకి ఒక గుడ్డ ముక్క దొరికింది. అది కూడా ఒక చీరని సగం చించినట్లుంది, హాఫ్ శారీయే ఉంది. కామన్ గా ఎవరైనా పనికిరాని గుడ్డలన్నీ కూడా ఇలాంటి ప్లేసెస్ లోనే కదా వేసేది. సో మేము కూడా అదే అనుకున్నాము, కానీ తర్వాతే తెలిసింది